హలో అందరికీ, వెల్కమ్ టు చైతు ఎక్స్ప్లోర్స్. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై వీడియో. ఇవాళ మన వీడియోలో మన టాపిక్ యమునోత్రి సిరీస్. యమునోత్రి సిరీస్ మీకు 2 వీడియోలుగా మీ ముందుకు వస్తున్నాయి. లాస్ట్ వీక్ మీకు ప్రామిస్ చేసినట్టుగానే ఒక 2 కొత్త ప్లేసెస్ చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఇది నాకు తెలిసినంత వరకు ఎవరు ఇప్పటి వరకు చూడండి వెళ్ళనిది అని నేను అనుకుంటున్నాను. అది నా ఒపీనియన్ మాత్రమే, తప్పుగా అనుకోకండి. అయితే యమునోత్రి సాధారణంగా మేము బయలుదేరినప్పుడు డెహ్రాడూన్ మీదుగా వెళ్ళడం జరిగింది. అక్కడున్న 2 ప్లేసులు మేము ఎక్స్ప్లోర్ చేసుకుంటూ, తెలుసు కదా మంది ఎక్స్ప్లోర్ ఛానల్, ఒక ప్లేస్కి వెళ్ళామంటే అక్కడున్న కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి. అందరూ వెళ్ళేది చార్ధామ్ అంటే ఆ 4 టెంపుల్స్కే వెళ్తారు, కానీ నేను నాకు మ్యాక్సిమం వీలైనంత వరకు బెస్ట్ ప్లేసెస్కే వెళ్ళాను. సో అందులో భాగంగానే ఈ వీడియో మీ ముందుకు వస్తుంది. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు మై వీడియోలో విశేషాల్లోకి వెళ్దాం. హరిద్వార్లో మా రూమ్ వెకేట్ చేసి యమునోత్రికి మా ప్రయాణం మొదలుపెట్టాం. మాకు ఇచ్చిన టెంపోలో మా ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు మొదటగా అది చెక్ పోస్ట్ దగ్గర ఆగింది. అక్కడ ఏవైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న స్లిప్స్ ఉన్నాయో ఆ స్లిప్స్ చూపించి వాటిని స్కాన్ చేసుకున్నారు. స్కాన్ చేసుకున్న తర్వాత యమునోత్రికి మా ప్రయాణం ముందుకెళ్ళింది. సో ఇందులో భాగంగా మేము డెహ్రాడూన్ మీదుగా వెళ్ళాము. అక్కడ 2 ఆసక్తికర ప్రదేశాలు చూసాము. ఈ వీడియోలో మీకు వచ్చేది వాటి వివరాలే. ఇది యమునోత్రి పార్ట్ 1గా మీ ముందుకు వస్తుంది. సో తదుపరి వచ్చే యమునోత్రి 2లో మీకు రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ ఉంటాయి. ఇదే సహస్రధార వాటర్ ఫాల్స్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఇన్ డెహ్రాడూన్. ఈ ప్రదేశానికి చరిత్రలో ఒక కథ ఉంది, అది నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతం అయితే ఆ పైన చూడండి, పిల్లల కోసం ఏర్పాటు చేసిన చిన్న వాటర్ పార్క్ ఉంది. మీరు చిన్నపిల్లలు చూస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫ్యామిలీస్ కూడా ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, వాటర్ ఫాల్స్ చూస్తే ఎవరు ఆగుతారు చెప్పండి? ఎవరికైనా స్నానం చేయాలనిపిస్తుంది. నాకు కూడా చాలా అంటే ఒక ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది. అంటే నేను చాలా రకాల వాటర్ ఫాల్స్ చూశాను, కానీ ఇలాంటిది మొదటిసారి చూడడం నాకైతే లిటరల్లీ స్నానం చేయాలనిపించింది. ఇమ్మీడియట్గా నేనైతే దిగేశాను. సో ఆ దూరంగా మీకు కనిపిస్తుంది టెంపుల్, శివుడి యొక్క టెంపుల్ అది. సో మనం అక్కడ కూడా వెళ్దాము. ఇకపోతే ఒక్కసారి వాటర్ ఫాల్స్ విజువల్స్ అన్నీ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే చాలా బాగుంటాయి. ఫ్యామిలీస్తో వచ్చేవాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ఒక ప్లేస్. సో ఇప్పుడు నేను వెళ్తున్నాను స్నానం చేయడానికి. అంత అందమైన వాటర్ ఫాల్స్ చూసి ఆగలేక అలా వెళ్ళి కాసేపు అలా తడిచి, ఎంత ప్రశాంతంగా ఉందో నాకైతే. అలా అక్కడున్న వాటర్లో స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి నేను స్వామివారి దర్శనం చేసుకుందామని గుడికి బయలుదేరాను. ఇక్కడ చూస్తే ఇవన్నీ ఔషధ మొక్కలంట. సో వాటి మించి వాటర్ రావడం వల్ల వాటర్ చాలా ప్రాముఖ్యమైందని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. అయితే ఇందాక మీకు చెప్పాను కదా ఒక చరిత్ర అని చెప్పి. అయితే ఇక్కడున్న కథ ఏంటంటే, ద్రోణాచార్యుల వారు ఈ గుడి నిర్మించారని చెప్పి ఇక్కడ ఒక కథ ఉంది. ఇక్కడ ఈ గుడిలో మహాశివుడు కొలువై ఉన్నాడు. ఆయన దర్శనం చేసుకుని వద్దాం పదండి. టెంపుల్ లోపలికి వస్తే మొత్తం అంతా ఇలా గుహలాగే ఉంటుంది. అలా కొంచెం ముందుకెళ్తే మహాశివుడు. ఆ వెనకాల ఉన్నవి కూడా మీకు చిన్న చిన్న శివలింగాలుగానే కనిపిస్తాయి. సో అలా కాసేపు అక్కడ ఉండి స్వామివారికి చిన్న అభిషేకం చేసి దండం పెట్టుకొని నేను రిటర్న్ బ్యాక్ అయ్యాను. ఇంకొకసారి టెంపుల్ లోపలంతా ఇంకొకసారి చూడండి, మొత్తం చూపిస్తున్నాను మీకు. రైట్ సైడ్ వినాయకుడు, లోపల మహాశివుడు, అవన్నీ చిన్న చిన్న లింగాలంట. అలా మా ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగించడం జరిగింది. ఎవరైనా కూడా ఈ సహస్రధార వాటర్ ఫాల్స్ ఖచ్చితంగా విజిట్ చేయాలని నేను చెప్తాను. ఎందుకంటే చాలా రేర్గా దొరికే కొన్ని మూమెంట్స్ ఉంటాయి అక్కడ. ఎంతో బ్యూటిఫుల్గా ఉంది అది, నాకైతే భలే నచ్చింది. అది చూసుకుంటూ రిటర్న్ వెళ్తున్న క్రమంలో ఈ ముస్సోరే అనే ఒక విలేజ్లోకి మేము ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఆ విలేజ్, ఆ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అంటే అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక టూరిస్ట్ ప్లేస్ అని చెప్పి. ఒకసారి చూడండి ఆ లొకాలిటీ మొత్తం. గోడల మధ్య మా ప్రయాణం వెళ్తుంది. ఇదంతా కూడా ముస్సోరే చాలా బాగుంటుంది, టూరిస్ట్ ప్లేస్ అని చెప్పి అక్కడున్న స్థానికులు చెప్పారు. ఆ ఊరంతా ఒక్కసారి తిరుగుదాం రండి.
సో అలా ఈ ఊరంతా ఎంతో అందంగా ఉంటుంది. ప్రయాణం అంతా కూడా గోడల పక్క నుంచే ఉంటుంది. స్లోగా వెళ్తుంది మా వెహికల్. ఒకసారి ఇటుపక్క చూడండి, ఇటుపక్క చూస్తుంటే మీకు గ్రీనరీ, పచ్చదనమే కనిపిస్తుంది. ఆ రోడ్డు మీద నుంచి వెళ్తుంటే ఏవో మనం సాంగ్స్లో చూసిన లొకేషన్స్ అన్నీ అలా అనిపించినాయి. చాలా బాగుంది ఊరైతే. టూరిస్ట్ ప్లేస్ అన్నందుకు దారి పొడుగున టూరిస్టులే ఉన్నారు. సో ఎటు చూసినా పచ్చదనమే. మామూలుగానే మనం ఘాటీ ఏరియా జర్నీ చేసినప్పుడు ఎక్కడైనా కొండలు పచ్చదనమే కనిపిస్తుంది. కానీ ఈ ఊరు ఒక ప్రత్యేకత అయితే ఉంది ఖచ్చితంగా. అది మనం సెన్స్ చేయగలుగుతాం ఇక్కడికి వస్తే. సో ఇక్కడ ఒక ప్రత్యేక ప్రదేశాన్ని ఇప్పుడు మనం పర్యటించబోతున్నాం. దాని పేరే కెంప్టీ వాటర్ ఫాల్స్. సో వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇదంతా పార్కింగ్ లాట్. వెహికల్ ఒక దగ్గర పార్క్ చేసుకొని అక్కడికి వెళ్ళాలి. సో అలా ముస్సోరే వాటర్ ఫాల్స్లోకి ఎంట్రీ అయ్యాం. ఇక్కడ 2 దారులు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తే మన ఎదురుగా కేబుల్ కార్స్ వెళ్తున్నాయి. మీరు అలా అయినా వెళ్ళొచ్చు, లేదు అంటే నడుచుకునైనా వెళ్ళొచ్చు. అది పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, అందుకే నేను నడుచుకొని వెళ్తున్నాను. అయితే మీరు చూస్తే ఒక 3 కేబుల్ కార్స్ అటుపక్క వెళ్తున్నాయి, దిగుతున్నాయి. ఒక 3 పైకి వస్తున్నాయి. ఒకసారి ఆ విజువల్స్ చూడండి, చాలా బాగుంటుంది అక్కడ నిలబడి చూడడానికి కూడా. ఇక దూరంలో కనిపిస్తుంది ఏదో స్విమ్మింగ్ పూల్ కడుతున్నారంట. సో అది కూడా రిసార్ట్లో భాగంగా కడుతున్నారంట. ఇక్కడ చాలానే రిసార్ట్స్ ఉన్నాయి. ఎవరైనా టూరిస్టులు వస్తే ఇక్కడ స్టే చేయొచ్చు. ముస్సోరే 3 వెళ్ళాయి, 3 వచ్చాయి. ఇక్కడ చూడండి, నడుస్తున్న దారంతా మార్కెట్ ఏరియా. మార్కెట్ ఏరియా మొత్తం చూసుకుంటూ నేను వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాను. ముస్సోరే మార్కెట్ ఒక ప్రత్యేకత ఉంది. ఈ మార్కెట్లో వుడెన్ ఐటమ్స్ చాలా ఎక్కువ దొరుకుతాయి. ఎంత బాగుంటాయంటే వుడెన్ ప్లేట్స్, వుడెన్ గ్లాసెస్, దిస్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ మీకు బాగా కనిపిస్తాయి. ఇవన్నీ కిడ్స్ ప్లే జోన్. ఇదంతా సరదాగా వాటర్ ఫాల్కి వచ్చినప్పుడు కిడ్స్కి ఇక్కడ మంచి టైం పాస్. ఈయన ఏదో స్టంట్ చేస్తున్నాడు చూడండి, అలా ఉంటుంది మరి. ఇక నేను చెప్పాను కదా, ఇక ఇదంతా వుడెన్ షాప్. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతాయి మీకు ఇక్కడ. ఇందాక మీరు ఆ స్కై కార్స్ చూశారు కదా, వాటికి టికెట్స్ కోసం ఇంత దూరం రావాలి. ఇంత దూరం ఈ టికెట్స్ తీసుకొని మళ్ళీ ఆ పైకి వెళ్ళాలి. సో ఇదే నేను చెప్పిన కెంప్టీ వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్లో ఒక మ్యాజిక్ ఉంది. మీరు ఒకరుగా లోపలికి వెళ్తే ఇద్దరుగా బయటకు వస్తారు. ఇదే ఇంద్రా మూవీలో బ్రహ్మానందం గారు చెప్తారు కదా, ఒక ఉంగరం వేస్తే 2 ఉంగరాలు, అలా ఒకటోసారి, రెండోసారి. మీరు చాలా రకాల వాటర్ ఫాల్స్ చూడొచ్చు, కానీ ఈ వాటర్ ఫాల్ మొత్తం చూడండి. ఇవన్నీ షాప్స్ అండ్ స్విమ్మింగ్ ఎక్విప్మెంట్స్ అవి ఇస్తారు, లైక్ స్విమ్ సూట్స్ అట్లాంటివన్నీ ఇస్తారు. ఒక ప్రైవేట్ వాటర్ ఫాల్ ఇది. వాటర్ ఫ్లో కూడా మీరు వాటర్ కలర్ అబ్జర్వ్ చేయొచ్చు. ఏదో పాలధార కారుతున్నట్టుగా ఉంటుంది పైనుంచి. అది ఎంత అందంగా ఉంటుందంటే అసలు లిటరల్లీ చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అలాంటిది మనలాంటి వాళ్ళు వెళ్తే ఇంక స్నానం చేయకుండా ఉంటామో చెప్పండి. ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి అలా దిగి అలా స్నానం చేసుకొని మరొక్కసారి ఫ్రెష్ అప్ అయ్యి. కానీ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, వాటర్ మాత్రం ఎక్కడైనా కూడా హెవీ కూలింగ్ వాటర్ ఉంటుంది. సో అయినా కూడా కొంతమంది ఆగరు, అందులో నేను ముఖ్యమైనవాడిని. నేను అసలు ఆగలేను వాటర్ ఫాల్స్ చూస్తే. అందుకే అక్కడ స్నానం చేశాను, ఇక్కడ స్నానం చేశాను. అసలు ఇంత అందమైన వాటర్ ఫాల్, అది ఒక అసలు ఇంత అందమైన వాటర్ ఫాల్, ఇంత ప్రైవేట్ వాటర్ ఫాల్ చూడడం నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. మీలో నాకు తెలిసి ఎవరు కూడా ఇలాంటి ఒక ప్రైవేట్ వాటర్ ఫాల్ అయితే చూసుండరు. మీరు కూడా ఒకసారి విజువల్స్ అన్నీ చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా.
ముఖ్యంగా ఇలాంటి వాటర్ ఫాల్లో స్నానం చేస్తే మైండ్ అండ్ సోల్ రెండిటికి రిఫ్రెష్గానే ఉంటుంది. సో అలా కాసేపు అక్కడ టైం గడిపి మళ్ళీ ఇంకా యమునోత్రి వైపు మా ప్రయాణం మళ్ళీ కొనసాగింది. ఈ కర్వ్ అంతా కూడా ఒకసారి చూడండి. ఇదే మొన్న క్లౌడ్ బర్స్ట్ జరిగినప్పుడు ఇక్కడే హెవీ ఇంపాక్ట్ అయ్యిందని చెప్పి ఈ ప్లేసే అది. సో అందుకే మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి ఈ క్లిప్ తీసుకున్నా. ఒకసారి మొత్తం చూడండి. సో ఇక్కడతో నా వీడియో ముగిస్తున్నాను. తర్వాత వీడియోలో యమునోత్రి ట్రెక్కింగ్ గురించి ఉంటుంది. ఆ ట్రెక్కింగ్ విశేషాలన్నీ ఆ వీడియోలో చూద్దరు. కానీ నాకు తెలిసి నేను చెప్పాను మీరు ఇప్పటివరకు చూడని కొత్త ప్రదేశాలు చూపిస్తానని. ఈ వీడియో చూస్తున్న చాలామంది అయితే ఈ వాటర్ ఫాల్స్ అయితే ఖచ్చితంగా ఈ ట్రిప్లో మిస్ అయ్యి ఉంటారు. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా వాటర్ ఫాల్ విజిట్ చేయండి. అండ్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ మొత్తం వ్యూ అంతా చూడండి. ఈ వీడియో ఇక్కడితో ఫినిష్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో యమునోత్రి పార్ట్ 2 మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూసారా యమునోత్రి వీడియో నచ్చిందా? నాకు తెలిసినంత వరకు పార్ట్ 1 పార్ట్ 2 చేసాం అంత పెద్ద వీడియో. కాబట్టి మీకు నచ్చితే మీ సపోర్ట్ లైక్ రూపంలో మాకు అందజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్. అలాగే నెక్స్ట్ వీక్ ఇంకొక సర్ప్రైజింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సీ యూ.